నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలండి. మరొకసారి మీ అందరితో దేవుని వాక్యాన్ని పంచుకునేటువంటి సమయాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు ప్రభు నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీ ఆధ్యాత్మిక జీవితాన్ని, లేకపోతే మీరు యేసుక్రీస్తుతో మీకున్నటువంటి సంబంధాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతో ఈ నిరీక్షణ సమయం కార్యక్రమాన్ని మరి ప్రతి వారం కూడాను ఈ కీర్తన ఛానల్ ద్వారా అందించడానికి దేవుడు సహాయం చేశాడు. గుంటూరులోను పరిసర ప్రాంతాల్లో వాక్యం వింటున్నటువంటి మీరు ఆయా ప్రాంతాల్లో కలిసినప్పుడు మరి మేము ఈ వాక్యాన్ని వింటున్నామని మీరు చెబుతూ ఉన్నారు. మంచిదే, దేవుని వాక్యం వినటం చాలా మంచి అభ్యాసము. అలానే మీరు దైవ సంబంధమైనటువంటి వ్యక్తులుగా నేను గుర్తించి మరి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు మన జీవితంలో ప్రతి ఒక్కరి పట్ల ఒక ఏర్పాటు కలిగి ఉంటాడండి. సో మీరు దేవుని వాక్యాన్ని వినటానికి మాత్రమే మీరు పరిమితం కాలేదు, కానీ మీరు దేవుని కొరకు జీవించటానికి దేవుడు మిమ్మల్ని ఒక సాధనంగా వాడుకోవటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ విషయాన్ని మనం బైబిల్లో చూసినట్లయితే యేసు ప్రభు వారు చెప్పారు, మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండాలి అన్నాడండి. యు మస్ట్ బి విట్నెసెస్ టు ద ఎండ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అని. సో అంటే అది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అంటే మన గృహంలో నుంచి, మన యొక్క సమాజంలో నుంచి. మనం కలుసుకునేటువంటి వ్యక్తులు అనేక మంది చీకట్లో నశించిపోతున్నారు, పాపంలో నశించిపోతున్నారు. సత్యం ఎరిగినటువంటి ప్రజలు అనేకులు ఉన్నారు. వారికి మనం యేసుక్రీస్తుని గురించినటువంటి సత్యాన్ని, ఆయనే జీవమని, ఆయనే మార్గమని, ఆయనే సత్యమని మన ద్వారా వారు తెలుసుకునేటట్లుగా మనం జీవించాలి. సో ఈ మంచి సాక్ష్యాన్ని ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. బేసిక్గా ఈ రోజున నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే దేవుని యొక్క అద్భుతమైనటువంటి పిలుపు, ద కాల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పిలుపు చాలామంది ఇలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటారు. దేవుడు కొంతమందిని పిలిచాడు, లేదా కొంతమంది మాత్రమే దేవుని యొక్క పనికి అర్హులు అని అంటారు. ఒక విధంగా దేవుడు వారిని ఏ పనికి పిలిస్తే ఆ పని చేయటం అనేటువంటిది వాక్యానుసారం. అయితే బేసిక్గా ఆయన యొక్క మరి యూనివర్సల్ విజన్లో, అంటే ప్రపంచవ్యాప్తంగా భూలోకంలో ఉన్నటువంటి ఒక సార్వత్రికమైనటువంటి ఈ సంఘంలో ప్రతి ఒక్కరు ఆయన కొరకు సాక్షులు. మీరు ఒక చర్చి బిలీవర్స్ అయి ఉన్నారు అంటే ఒక సంఘానికి మీరు సభ్యత్వాన్ని కలిగి ఆ సంఘంలో మీరు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. మీరు ఆ సంఘములో దేవుని కొరకు సాక్షులుగా జీవిస్తూ పరిచర్యలో కూడా పాల్గొనేటువంటి వారిగా ఉన్నారు. ఫైన్. సో యూఆర్ అ విట్నెస్, మీరు అక్కడ సాక్షులుగా ఉన్నారు. అయితే మీరు దేవుని యొక్క సార్వత్రికమైన సంఘంలో అంటే యూనివర్సల్ చర్చ్లో మీరు కూడాను సభ్యులుగా ఉన్నట్లే. ఎందుకంటే మీరు రారాజైనటువంటి యేసుక్రీస్తు యొక్క గుణగణములను, లేకపోతే ఆయన యొక్క మంచితనాన్ని, ఆయనలో ఉన్నటువంటి సుగుణాలను, యేసుక్రీస్తు యొక్క ప్రేమను మీ తోటి వారికి, మీరు పనిచేసే స్థలాలలో, మీ బంధువుల మధ్య, మీ స్నేహితుల మధ్య, మీరుంటున్నటువంటి ఇంటికి ముందు వెనుక చుట్టుప్రక్కల మీరు కలిసేటువంటి ప్రతి వ్యక్తితో కూడాను ఈ యేసుక్రీస్తు యొక్క లక్షణాలను మీరు మీలో నుంచి ఇతరులకు చూపించే వారిగా ఉన్నారు. అంటే మీరు కూడా ఆయన అద్భుతమైనటువంటి పిలుపు అనేటువంటి ప్రణాళికలో భాగస్థులుగా ఉన్నారు. అయితే చాలామంది సాకులు చెప్తూ ఉంటారు, ఏదో ఒక రకంగా మరి మేము పలానా విషయంలో పలానా సమస్య వలన మేము ప్రభు కొరకు జీవించలేకపోతున్నామండి, ప్రభు కొరకు మేము సాక్షులుగా ఉండలేకపోతున్నాం, మేము జస్ట్ లిజనర్స్గా ఉంటున్నాం కానీ నాట్ డూయర్స్, అంటే మేము వినేవారిగా ఉంటున్నాం కానీ చేసేవారిగా లేము అని దానికి కొన్ని రీజన్స్ చెప్పేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. పిల్లరా, అలాగ రీజన్స్ చెప్పి వారి సమయాన్ని, వారి యొక్క జీవితాన్ని వ్యర్థం చేసుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. నీలో దేవుడు కొన్ని మంచి టాలెంట్స్ మీకు ఉన్నాయి కనుకనే దేవుడు మిమ్మల్ని పిలిచాడు.
ఏర్పాటు చేసుకున్నాడు. మరొక గొప్ప సత్యం బైబిల్ చెప్పేది ఏంటంటే, దేవుడు ఎన్నుకున్నటువంటి, దేవుడు సృష్టించిన ప్రతి మానవుడికి దేవుడు కొన్ని తలాంతులు ఇచ్చాడు. సో ఎవరు కూడా ఈ లోకంలో నిష్ప్రయోజనంగా, నిరుపయోగముగా జీవించటం లేదు. అలా అది దేవుని యొక్క జీవించకూడదు. అది దేవుని యొక్క ప్రణాళిక కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రయోజకులుగా క్రీస్తు కొరకు జీవించాలి. సాకులు చెప్పి ఆగిపోకుండా ముందుకు సాగాలి. అలా సాగినటువంటి వాళ్ళు, దేవా ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని, ఆ కృపను, ఆ తలాంతులను నువ్వు నాకు దయచే ప్రభా అని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులారా, మీరున్న స్థలంలో నుంచి మీరు క్రీస్తు కొరకు సాక్షులుగా లేవాలి. మీరు అలా ప్రార్థన చేసినప్పుడు మీకున్నటువంటి మరి సంఖ్యలు, మీరు ముందుకు వెళ్ళలేనటువంటి ఆ యొక్క నిర్జీవ స్థితి నుంచి దేవుడు మీకు శక్తినిస్తాడు. యేసు ప్రభు ఇలా చెప్పాడండి. ఆయన ఏం చెప్పాడంటే, మీరు నా సన్నిధిలో కనిపెట్టండి, అప్పుడు నేను మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాను. అప్పుడు పరిశుద్ధాత్ముడు మీరు ఏమి చేయవలనో ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడు అని అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే మనం ఆ విషయాలు చక్కగా చూడగలం. సో దేవుడు మనల్ని వాడుకోవాలని ఆశపడుతున్నాడు. నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఒక విశ్వాసిగా నీ జీవితం సంవత్సరాల తరబడి అలాగా నిష్ప్రయోజనంగా ఉండటం ఇష్టం లేదు. సో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. అతని పేరు మోషే. మోషే అనే పేరు ఎరుగనటువంటి క్రైస్తవులు ఎవరు ఉండరు కదండి. ఎందుకంటే ఆయన దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తి. ఈవెన్ అబ్రహాం కూడా, మరి మన పితృడైన అబ్రహాం కూడా ముఖాముఖిగా మాట్లాడిన సందర్భాలు మనం చూడం. బట్ మోషే మాత్రం దేవునితో ముఖాముఖిగా మాట్లాడు. అంత మాత్రమే కాదండి, 40 లక్షలకు పైగా కాల్బలాన్ని మరి ఆనాడు ఈజిప్ట్ నుండి, అనగా ఆ యొక్క బానిస స్థలంలో నుంచి వారిని పాలస్తీనాకు, పాలస్తీనాలో ప్రవహించేటువంటి స్థలానికి ఏకతాటి మీద నడిపించినటువంటి పెద్ద చీఫ్ కమాండింగ్ ఆఫీసర్, అంత గొప్ప సైన్యాన్ని నడిపించినటువంటి సైనికుడు లేదా ఆ యొక్క సైన్యాధిపతి ఇంతవరకు ఈ భూమి మీద పుట్టలేదు. ఓన్లీ మోజెస్, ద గ్రేట్ ప్రాఫెట్. ఆయన కూడా మనలాగానే చాలా బలహీనతలు కలిగి ఉన్నాడు. అయితే దేవుని యొక్క ప్రణాళిక ఆయనను ఆ బలహీనతల్లో ఆయనను వాడుకోవాలి, ఆయన బలవంతుడిగా చేయాలి, తన ప్రవక్తగా చేయాలి. 40 లక్షల మందిని మరి ఐగుప్తు బానిస శృంఖలాల నుంచి విడిపించి పాలస్తీనాకి నడిపించాలనేది దేవుని యొక్క ప్రణాళిక. ఆయన జీవితంలో మనం చూసినట్లయితే 120 సంవత్సరాల జీవితంలో ఆయన 40 సంవత్సరాల జీవితం తాను మరి ఒక రాజగృహంలో పెరిగినటువంటి ఒక కుమారుడిగా పెరిగాడు. 40 సంవత్సరాలు తను అరణ్యంలో జీవించాడు. అంటే తనకు వచ్చిన శ్రమను బట్టి. చివరి 40 సంవత్సరాలు దేవుని యొక్క ప్రజలతో ఆయన శ్రమపడి అందరినీ కూడాను, ఇశ్రాయేలీయుల ప్రజలను, దేవుని జనాంగాన్ని పౌలతీనలు ప్రవహించే దేశానికి నడిపించాడు. ఈ విధంగా ప్రతి మనిషి యొక్క జీవితంలో కొన్ని ఫేజెస్ ఉంటాయి. దేవుని యొక్క పిలుపు ఎప్పుడు వస్తే అప్పుడు మనం లోబడాలి అన్నట్లుగా మనం బైబిల్లో చూస్తాం. సో ఆ సందర్భాన్ని నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతాను. దయచేసి బైబిల్ ఉన్న మీరు చూడవచ్చు లేదా మీరు వినండి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యమావతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. సో ఇక్కడ మోషేను దేవుడు పిలిచేటువంటి ఒక అద్భుతమైన సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. నిర్గమకాండం 3వ అధ్యాయం మనం చూసినట్లయితే అంతకుముందు 2 అధ్యాయాలలో ఇశ్రాయేలు ప్రజలు ఎలాగా బానిసలుగా ఉంటున్నారో, వారి సంఖ్య ఎలా పెరిగిందో, 12 గోత్రాల నుంచి 65 మంది వచ్చి వారు లెక్కకు మించినటువంటి సంఖ్యగా వారు పరాయి దేశంలో పెరిగినట్లుగా
వారు అనేక శ్రమలు అనుభవిస్తున్నట్లుగా దేవుడు చూచాడు. వారిని పరిపాలించేటువంటి రాజు మరి కఠినమైనటువంటి బరువులను అనగా ఇటుకలను తయారు చేసి బబులోను దేశం యొక్క లేదా ఐగుప్తు దేశం యొక్క కట్టడాలను కట్టుకోవటానికి, తన పేరును తన యొక్క కీర్తిని ప్రతిష్ఠించుకోవటానికి, గొప్ప చేసుకోవటానికి ఫారో అనేటువంటి ఈ నియంత ఈ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులను వాడుకుంటున్నాడు. కాబట్టి వారందరూ కూడాను దేవుని సన్నిధిలో ఇలా మొరపెట్టారు. 6వ వచనం 7వ వచనంలో చూస్తే ఎలా ఉందండి? మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచిది. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది. కాబట్టి మోషేతో దేవుడు అంటున్నాడు కదా, ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశం నాకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థలమై పాలు తేనెలు ప్రవహించు దేశములకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఐగుప్తుల చేతుల నుంచి విడిపించటానికి మోషేని ఒక సాధనంగా ఎన్నుకున్నాడండి. సో మోషే దేవుని యొక్క ఈ గొప్ప పిలుపులోనికి రావటానికి తాను సిద్ధంగా లేడు. 11వ వచనంలో అతను అంటున్నాడు కదా, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు, ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి విడిపించుకొని తోడుకొని పోవుటకు నేనెంతటి వాడినానని దేవునితో అనగా. సో ఇదే కదండి, చాలామంది ఇప్పుడు ఇక వాక్యం వింటున్నటువంటి మీరు అనేక మంది ఏదో ఒక సాకు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుని పనికి, మనకి ఈ లోకంలో ఉండే పనులు చేయటానికి సాకులు ఉండవు, కానీ దేవుని పని చేయటానికి చాలామంది, అది ఏదైనా కానీ, అది మందిర సేవ కానీ, బయట కానీ, ఇతరులకు స్వార్థను అందించే విషయం కానీ, లేకపోతే ఇతరులను దేవునికి పరిచయం, క్రీస్తుకు పరిచయం చేసే విషయంలో, ఉద్యోగమో, వ్యాపారమో, కుటుంబ బాధ్యతలు, వాటిని గురించి ఎక్కువ శ్రద్ధ చెప్తూ ఉంటారు. కానీ దేవుని పనికి మాత్రం సాకులు చెప్తుంటారు. యాక్చువల్గా మోషే చేసే పని ఏంటో మనం చూస్తే, అతడు తన మామ అయినటువంటి మరి ఆ ఇత్రో, అతనికి వేరొక పేరు కూడా ఉంది, రఘుయేల్ అని. సో వాళ్ళ మామగారి యొక్క మందను అతడు కాస్తూ ఉన్నాడు. అంటే సచ్ ఎ పూర్ మ్యాన్. అతనికి సొంతగా పని చేసుకోవటానికి అతనికి గొర్రెలు లేవండి. కాబట్టి ఇక్కడ ఒక పరదేశిగా మనం చూస్తున్నాం, పరవాసిగా చూస్తున్నాం. కాబట్టి అతను ఎక్కడైతే షెల్టర్ తీసుకుంటున్నాడో, వాళ్ళ మామగారు తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు కదండి, ఆ యొక్క మందను కాచుకుంటాడు. మామ మందను మేపుచు. అతనిలో మంచి లక్షణాలు ఎవరు చూశాడండి. సో గాడ్ హ్యాస్ సీన్ గుడ్ క్యారెక్టర్ ఇన్ హిజ్ లైఫ్. దేవుడు అతన్ని ఒక గొప్ప పని కోసం సిద్ధపరిచినట్ట. ఆ పని కోసం పిలిచాడంటే అతనిలో ఉన్న శ్రద్ధ. రెండోది, ఇతరుల గొర్రెలు కూడా తన సొంత గొర్రెలాగా కాస్తాడు. ఒక అకౌంటబిలిటీ లేదా రెస్పాన్సిబిలిటీ. అతను ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. గొర్రెలను కాయటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే అవి ఎప్పుడు కూడాను దారి తప్పే ప్రయత్నంలోనే ఉంటాయి. అంటే అన్ని జంతువులలో ఎక్కువగా దారి తప్పిపోయే జంతువు ఏదైనా ఉందంటే అది గొర్రె. అంటే ఆ గొర్రెలో ఉన్నటువంటి అమాయకత్వం కానీ, లేకపోతే శోధనకి వెంటనే లొంగిపోయి వేరే స్థలానికి వెళ్ళిపోయి మరి ఆ మందలో నుండి గొర్రెల కాపర్ నుంచి త్వరగా వెళ్ళిపోయేటువంటి ఆ యొక్క లక్షణము ఉన్నది గొర్రెకు. అంతే. కాబట్టి వాటిని గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడో, ఎంత పరిగెత్తుతున్నాడో, ప్రతి గొర్రె కూడాను మరి తన మందలో ఉండేటట్లుగా చూసుకుంటున్నాడు. అంటే చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. మీరు చాలాసార్లు ఈ గొర్రెల కాపర్లు చూసినప్పుడు వాళ్ళు స్ట్రైట్గా నిద్రపోవటం అలా ఉండదు. ఆ గొర్రెలు ఎక్కడికి వెళ్తూ ఉంటాయో అక్కడికే వాళ్ళు వెళ్తూ ఉంటారు. వాటిలో కొన్ని ప్రక్కకి వెళ్ళిపోతూ ఉంటే వాటిని మరలా ముందుకు పరిగెత్తి వాటిని ఆ మందలో ఉండేటట్టుగా చూస్తారు. చిన్న గొర్రెలు ఉంటే ఆ గొర్రెలు కానీ నడవలేని స్థితిలో ఉంటే వెంటనే ఆ గొర్రెలు అంటే దారిలోనే అవి మరి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి, అంటే ఈనుతూ ఉంటాయి. కాబట్టి ఆ చిన్న గొర్రె పిల్లలు వాటితో పాటు నడవలేవు కాబట్టి వాటిని తన భుజం మీద వేసుకుంటాడు. ఎంత కేర్ తీసుకుంటాడో, ఎంత పెయిన్ తీసుకుంటాడో అంత జాగ్రత్తగా మా మామగారి మందలే కదా, పోతే పోయిందని అనేటువంటి వాడు కాదు. సో ఇవన్నీ కూడాను దేవుడు కౌంట్ చేస్తున్నాడు. ఇప్పుడు సహోదరులరా, ఈ రోజున మనల్ని కూడా దేవుడు మనకిచ్చినటువంటి పనిలో నమ్మకంగా, అది ఉద్యోగం, వ్యాపారము, లేకపోతే సంఘ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు కానీ, అలానే మనం ఈ దేశ పౌరులుగా
మనకున్నటువంటి దేశ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి. వాటిని కూడాను మనం వాటిని పాటించేవారిగా ఉన్నట్లయితే దేవుడు అన్ని కోణాలలో తన పనికి యోగ్యులైనటువంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. సో మోషేని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు నిన్ను నన్ను కూడాను తన పని కొరకు పిలుస్తూ ఉన్నాడు. ప్రియులారా, దైవ సేవకుడిగా దేవుడు పిలిచాడంటే అది గొప్ప ఆధిక్యతగా మనం భావించాలి. నాలాంటి దైవ సేవకులు దేవుని వాక్యాన్ని అందించుతున్నారంటే అది దేవుని యొక్క పిలుపులో వారు లోబడ్డారు కనుకనే దేవుడు వారిని ఆ పనిలో వాడుకుంటూ ఉంటాడు. సో మోషేను దేవుడు పిలిచిన సమయంలో అతడు ఇంట్లో నిద్రపోవటం లేదు, లేకపోతే తన మందను విడిచిపెట్టి వేరే స్థలంలో కొంతమందితో కలుసుకొని మాట్లాడటం కానీ లేకపోతే వేరే ఎంటర్టైన్మెంట్స్ ఏమి చేయటం లేదు. అతను చాలా డిసిప్లిన్గా దేవునికి కనపడ్డాడు. సో నిన్ను నన్ను మనలందరినీ దేవుడు వాడుకోవాలంటే మనలో ఈ మోషేలో ఉన్నటువంటి ఈ లక్షణాలను దేవుడు మనలో కూడా చూస్తూ ఉన్నాడు. తనలో యథార్థతను చూశాడు, నమ్మకత్వాన్ని చూశాడు. అంత మాత్రమే కాదు, తనకున్నటువంటి శ్రద్ధను చూశాడు. కేర్లెస్గా లేడని తను దేవుడు గమనించాడు. సో అప్పుడు ఆ మంద అరణ్యము అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. అవతలకు తోలుకుంటూ వస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలు కూడాను మోషే ఎప్పుడు కూడాను దైవ దర్శనాన్ని చూడలేదు. అయితే దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది, అది నెరవేరేటువంటి సమయం వచ్చింది. కాబట్టి దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యే సమయం వచ్చింది. కాబట్టి ఈ సమయంలో దేవుడు అతనితో ఎలా కనపడ్డాడో 2వ వచనం చదువుతాను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచూ ఉండెను, కానీ కాలిపోలేదు. ఇది ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితిని దేవుడు ముందు ఇతనికి చూపెడుతున్నట్లుగా కూడా మనం గమనించవచ్చు. ఇశ్రాయేలీలు ప్రజలు మరి ఐగుప్తు దేశంలో చాలా శ్రమ పడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, కన్నీరు కరుస్తున్నారు. కానీ వారు నలిగిపోవటం లేదు, వారు నశించిపోవటం లేదు. ఆ మంటలు లేకపోతే ఈ అగ్ని అనేటువంటిది శ్రమలకు సాదృశ్యంగా కనపడతాం. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజున విశ్వాసులైనటువంటి వారు అనేక మంది ఏం కంప్లైంట్ చేస్తూ ఉంటారంటే మాకు అనేక శోధనలు ఉన్నాయండి, శ్రమలు ఉన్నాయని. చూడండి, ఈ వాక్యం ద్వారా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎన్ని శ్రమలు ఉన్నా పౌలు అంటాడు కదా, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దెర్ ఈజ్ ఎ హోప్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్. ప్రతి నిజమైన క్రైస్తవుడికి, విశ్వాసికి గొప్ప నిరీక్షణ ఉన్నది. శ్రమలు కాల్చివేయ జాలవు, శ్రమలు వారిని ఇంకా ఎక్కువగా ఉన్నతమైనటువంటి స్థితికి వారిని లేవనెత్తుతాయి అని మనం చూడగలం. సో ఇది చాలా వింతగా మోషేకి కనపడింది. ఎక్కడైనా సరే ఓ పొదగాని మండిందంటే లేదా అగ్ని వచ్చిందంటే ఆ ప్రాంతం అంతా కాలిపోతుందండి. కానీ ఇక్కడ పచ్చని చెట్లు పచ్చగానే ఉన్నది, కానీ మంట కూడా మండుతూ ఉన్నది. అది దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యం. ఆయన బిడ్డలను దేవుడు ఎప్పుడు ఈ శ్రమలలో ఆయన వారిని విడిచిపెట్టాడు. ఇశ్రాయేలీల విషయమై దేవుడు మోషేకి చూపిస్తున్నటువంటి ఈ యొక్క దర్శనం జరిగిన సంఘటన నీ జీవితంలో కూడాను దేవుడు నేను విడిచిపెట్టాడని. దేవుడు నీకు విడుదలని ఇస్తాడు. మోషే లాంటి ప్రవక్తను ఆ దినాన్ని పంపించి వారిని ఎలాగ విడిపించాడో అలానే నిన్ను నన్ను విడిపించటానికి ఈ లోకంలో ఉండేటువంటి పాపము వలన కలిగినటువంటి బాధ ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారే, ఆ బాధ నుంచి విడిపించటానికి యేసుక్రీస్తుగా ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన. అండ్ ఆనాడు యెహోవా దేవుడు ఏమంటే నేను మీ కష్టం నుంచి విడిపించడానికి నేను దిగి వచ్చాను అని చెప్పి మోషేతో ఎలా మాట్లాడుతూ ఉన్నాడో అలానే ఆ యెహోవా దేవుడు మోషేకి కనబడి మాట్లాడుతున్నాడు. అలానే ఈ రోజున ఇది జరిగిన సందర్భం, కానీ ఈ రోజున నిన్ను నన్ను విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఫైన్, ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ దేవుడు ఆ రోజు మోషేను పిలిచినట్లుగా నిన్ను నన్ను మనలందరినీ కూడాను ఇదిగో సంఖ్యలలో ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని, శోధనలో ఉన్నవారిని, డిప్రెషన్లో ఉన్నటువంటి వారిని, సాతాను బంధకాల్లో ఉన్నటువంటి వారిని విడిపించటానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడండి. అనేక సంవత్సరాలుగా కొంతమంది వాక్యం వింటూనే ఉంటారు,
ప్రార్థనకు వెళ్తూనే ఉంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు, బైబిల్ చదువుతూనే ఉంటారు. ఎంతకాలం అలా ఉంటారు? దేవుని పిలుపు ఏంటంటే గాడ్స్ జనరల్ కాల్, యూ షుడ్ బి విట్నెసెస్ ఫర్ అస్, ఫర్ మీ అన్నాడు. దేవుని యొక్క సార్వత్రికమైన పిలుపు ఏంటంటే ప్రతి క్రైస్తవుడు, రక్షించబడిన ప్రతి విశ్వాసి ఆయనను మహిమపరచాలి, నశించిపోయేటువంటి వారిని వెదకి రక్షించాలి. అది యేసు ప్రభువు మన పట్ల చేశాడు. కాబట్టి మనం కూడా చేయాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1వ వచనం ఇలా ఉంది. యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాను, నలిగిన హృదయము కలిగిన వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారిని విడుదలను కలిగించుటకు, బంధింపబడిన వారిని విముక్తిని ప్రకటించుటకు దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. దుఃఖంలో ఉన్న వారిని ఆదరిస్తున్నావా సహోదరి సహోదరు? అది క్రీస్తు ప్రేమ అండి. ఆ క్రీస్తు ప్రేమను కలిగినటువంటి మనం ఏదో నా గొర్రెలు నేను కాసుకుంటున్నాను, మా మామగారి మందను కాచుకుంటూ సమ్హౌ ఐఎమ్ లివింగ్. చాలామంది ఇలాగా అంటారు. ఉద్యోగం చేసుకుంటున్నానండి, నా కుటుంబాన్ని పోషించుకుంటున్నానండి, పిల్లల్ని చదివిస్తున్నానండి, వాళ్ళని అమెరికా పంపిస్తున్నానండి, డాక్టర్లను చేస్తున్నానండి, ఇంజనీర్లను చేస్తున్నారండి. మంచిదే, దట్స్ ఆల్ గుడ్. బట్ ఆర్ దే ఆర్ డూయింగ్ గాడ్స్ వర్క్? వారు దేవుని పనులు ఏమన్నా పాలుపం పొందుకుంటున్నారా? చూడండి, ఈ రోజున చాలామంది ఈ స్వార్థపూరితమైనటువంటి జీవితాల్లో వారు స్థిరపడిపోయారు. అందుకే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరు, నువ్వు ఏ పనన్నా చేయి, కానీ దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తూ కంప్లీట్గా నీ పనే చేసుకుంటూ దేవుని పని అనేటువంటిది కేవలం చిటికిన వేలితో కూడా చేయనటువంటి వారు ఉన్నారు. ధనవంతుడిని ఎందుకు నరకానికి వెళ్ళాడంటే అతను ఈ లోక సౌఖ్యానికి అతను బాగా బానిస అయిపోయాడంతే. అతను యూదుడు, ఎందుకంటే అతని దగ్గర ధర్మశాస్త్రం ఉన్నది, తన వల్ల తన పొరుగు అని ప్రేమించాలి, దేవుని యొక్క నీతి నియమాలను ఇతరులకు తెలియచేయాలి. అది దేవుని ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం రాయబడింది. కానీ అతను ఏనాడు వాటి గురించి ఆలోచన, తాను తిన్నానా త్రాగానా సుఖంగా ఉన్నాడు. హీ వెంట్ టు హెల్. ఈరోజున అనేక మంది ఇలాంటి మార్గాన్ని ఎన్నుకుంటున్నారు. మోషే దానికి స్వస్తి చెప్పాడు. చూడండి, మోషే తన మామగారి మందను కాచే పనిని విడిచిపెట్టి 2-3 ఎక్స్క్యూజెస్ చెప్పాడు. నేను వెళ్ళలేనండి, చేయలేను, ఇది నా వల్ల కాదు, నన్ను ఎవరు నమ్ముతారు, వాళ్ళు ఎందుకు నన్ను నమ్ముతారు, మీ దేవుడు పేరేంటని అడుగుతారు అంటే దేవుడు అన్నాడు, ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ. నువ్వు ముందుకొస్తే నేను నీకు సహాయం చేస్తాను, ఇది నా పని, దిస్ ఈజ్ మై వర్క్, ఐ విల్ హెల్ప్ యూ. ఇది నీ పని అయితే నువ్వు కష్టపడాలి, కానీ నా పనికి నేను పిలిచినప్పుడు నేను నీకు సహాయంగా ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటాను, నా సన్నిధి నీకు తోడుగా వస్తుందని చెప్పాడు. ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీలో అనేక మందిని, మీలో అందరినీ యేసు ప్రభు పిలిచాడండి. చీకట్లో ఉన్న వారి యొక్క గుణాతిశయంలో ప్రచురించడం ఏర్పరచబడ్డాం మనం. చూడండి, ఎంతమంది దీనులైనటువంటి వారికి, అంటే పేదలు, కష్టాల్లో ఉన్నటువంటి వారికి సువార్తను ప్రకటించడానికి దేవుడి సంఘాల్లో ఉన్న విశ్వాసాలను ఏర్పాటు చేసుకున్నాడు. నలిగిన హృదయము కలిగినటువంటి వారు ఎంతోమంది బాధలో ఉన్నారు. రోడ్డు మీద వెళ్తారు, చూడండి, ఎవరి ముఖాల్లో అయినా సరే సంతోషం కనపడుతుందేమో. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్, కార్స్, బిల్డింగ్స్ కలిగినటువంటి వారిని మీరు రోడ్డు మీద వెళ్తూ చూస్తూ ఉంటారు. ఎంత హృదయాల్లో నలిగిపోయి ఉన్నారు. యేసు ప్రభువు లేడండి వారికి సత్యం తెలియదు. మరి వారి విషయమైన భారం ఉందా? ఆత్మల భారం ఉందా? చెప్పండి. చాలా ఫ్యూ పీపుల్, ఏదో సేవకులు మాత్రమే ప్రయాసపడుతున్నారు అన్నట్లుగా ఈ రోజున ఉన్నది. కానీ సంఘంలో ఉన్న విశ్వాసులు చాలామంది, ఎక్కువ శాతం వారికి నలిగిన హృదయం కలిగిన వారిని బలపరచాలనని, సాతాను పాపపు చెరలో ఉన్న వారిని విడిపించాలనని, బంధకంలో ఉన్నటువంటి వారికి విముక్తిని ప్రకటించే ఈ సువార్తను వాళ్ళకి చేరవేయాలనని, విమోచకుడు, రక్షకుడు, సిలువలో ప్రాణమిచ్చిన యేసును పరిచయం చేయాలనని చాలా తక్కువ మంది ఆలోచిస్తున్నారు ప్రియులారా. సో ఈరోజున గాడ్స్ కాల్ మోషేకు వచ్చింది. మోషేని గురించి మనం బైబిల్లో చూస్తాం. ఒక అద్భుతమైన విషయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో
శ్రమ అనుభవించటే మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. అట్లా విడిచిపెట్టేశాడు. నాకు ఈ లోకంలో ఉన్నటువంటి ఆధిక్యతలు, నాకు ఈ లోకంలో ఉన్నటువంటి చిరచరాస్తులు నాకు అవసరం లేదు, కానీ వీటికి ప్రతిగా దేవుడు నాకు పరలోకంలో ఇచ్చేటువంటి ఆ బహుమానము మీద తన దృష్టిని నిలిపాడట, దృష్టి ఉంచాడట. హీ ఫోకస్డ్ ద హెవెన్లీ థింగ్స్ రాదర్ దెన్ ఎర్త్లీ థింగ్స్. అతడు పరలోక సంబంధమైనటువంటి ఆ గొప్ప ఆ ధననిధిని, ఆ పరలోక సంబంధమైనటువంటి ఆనందం కొరకు వీటన్నిటినీ కూడాను విడిచిపెట్టాడండి. అక్కడ అద్భుతమైన మాట ఏంటంటే అల్పకాలము పాపభోగము, ఈ రెండిటికి కనెక్షన్ ఉంది చూడండి. ఈ పాపభోగం ఇచ్చేది అల్పకాలమే, అంటే షార్ట్ పీరియడ్లో ఇచ్చేటువంటి పాపం వలన వచ్చేటువంటి ఆనందం. అంటే కొద్ది రోజుల తర్వాత వాళ్ళు నరకానికి వెళ్తారు. ఆ నిత్య నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావనటువంటి దానికోసం సాతాను వాడిన వల ఈరోజున మనం చూస్తే విచ్చలవిడిగా ఈ యొక్క శరీర కార్యములన్నీ మనుషులు మునిగి తేలుతూ నోవాహు దినాలలో ఎలాగున్నారో మనుషులు అలాగే జలప్రళయం వచ్చేంత వరకు వారు అదే స్థితిలో కొనసాగినట్లుగా శరీర కార్యాలు ఏమండి, వ్యభిచారము, కామ సంబంధమైనటువంటివి, అపవిత్రమైనటువంటి శారీరక కోరికలు, లిమిట్లెస్, అంటే ఏమాత్రం తృప్తిని ఇవ్వనటువంటి ఇంకా నాకు కావాలనేటువంటి శరీర సంబంధమైనటువంటి కోరికల యొక్క పరుగులో మనిషి నిత్యత్వంలో నరకానికి పరిగెత్తుతున్నాడు. కానీ మోషే విషయం మనం చూస్తాం. దేవుని పిలుపుని అందుకున్నాడు ప్రియులారా, అతడు దేవుడిచ్చే బహుమానాన్ని పొందుకున్నాడు. మై డియర్ ఫ్రెండ్, ఈరోజున నిన్ను దేవుడు పిలుస్తున్నాడు. ఎంతకాలం? ఎప్పుడైనా ప్రభు కోసం, ప్రభు సేవ చేయటానికి, ప్రభు కొరకు సాక్షిగా జీవించడానికి నీ జీవితాన్ని అర్పించుకుంటావా? ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. అలాంటి జీవితం నీకు ఈ లోకంలో పరలోకంలో ఆశీర్వాదకరమైంది. నీ ద్వారా అనేక మందిని దేవుడు ఆశీర్వదించాలని కోరుతున్నాడు. నీవే ఆశీర్వాదంగా మారిపోతే ఇతరులకు నువ్వు ఎలాగ ఆశీర్వాదంగా ఉంటావు? అందుకే ఈ దినాన్ని నీ జీవితాన్ని ఆయనకి సమర్పించు. ప్రార్థన చేద్దాం. అలా ఇష్టపడుతున్నాను అనేటువంటి వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్యా, అల్పకాల పాపభోగాన్ని అనుభవించడానికి ఏమాత్రం కూడాను ఇష్టపడినటువంటి మోషేను గురించి, నీ పిలుపుకు ఎలా లోబడ్డాడో ఈ సందేశాన్ని ఆలకిస్తున్న సహోదరులందరి జీవితంలో అటు కృపను మీరు దయచేయండి. వారు ఏం కోల్పోతున్నారో గ్రహించడానికి, ఇది పొందుకునే ఈ తాత్కాలికమైన ఆనందం వారికి ఇచ్చేటువంటి దుఃఖము యుగయుగాలు ఆ నిత్య నరకంలో ఉంటుందో ఈ వాక్యం ద్వారా తెలియచేసాం. కాబట్టి యుగయుగంలో నీతో నివసించి ఆ గొప్ప జీవితం కోసం ఈ లోకంలో మోసేవలి నీ పిలుపును అందుకొని నీ పనిలో, నీ సేవలో ముందుకు రావటకు సహాయం చేయమని యేసు పుణ్యనామంలో స్తుతించి ప్రార్థిస్తాను. ఆమేన్. వందనాలండి. గాడ్ బ్లెస్ యు. ఒంటరితనముతో, ఓదార్పు లేక, ప్రేమించేవారు లేక, జీవితంలో నిరాశ, నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30 దైవజనులు సోల్మన్ రెడ్డి గారు వాక్యమును అందించి మీ అన్ని అవసరతల కొరకు ప్రార్థిస్తారు. మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్ 9th లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237 మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8 గంటల నుండి 10 గంటల వరకు జరుగును. అడ్రస్ ఆర్టీసీ కాలనీ 1వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9394782237. అందరూ ఆహ్వానితులే.